నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం చకోడీలు చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. 1 కప్పు అటుకులు తీసుకుందాం. 1 కప్పు శనగపప్పులు తీసుకుందాం. మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. జల్లెడ తీసుకుందాం. మిక్సీ పట్టుకునే పిండి తీసుకొని జల్లి పట్టుకున్నాం. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం. జల్లెడలు వేసుకొని జల్లి పట్టుకుందాం. ఒక గిన్నె పెట్టుకుందాం. 1 కప్పు వాటర్ వేసుకుందాం. ఇందాక కలుపుకునే పిండికి 1 కప్పు వాటరు కరెక్ట్గా సరిపోతాయండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే పిండి జోరుగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం. వాటర్ మరిగేంత వరకు పెట్టుకున్నాం. జల్లి పట్టుకునే పిండిలో 1 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకుంటే ఈ చకోడీలలో చాలా టేస్ట్గా ఉంటుందండి. 1 స్పూన్ వాము వేసుకుందాం. ఈ చకోడీలో వాము వేసుకుంటే ఎన్ని తిన్నా కూడా కడుపున వేయకుండా కడుపుకు హాయిగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. పిండికి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. ఉడకబెట్టుకునే వాటర్ను తీసుకొని పిండిలో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. పిండిని తీసుకొని 3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలా. పిండిని తీసుకొని నేను చేసుకున్నట్టుగా రౌండ్గా చేసుకుందాం. చకోడీలను పిండి అంతా అయిపోయిందాక అట్లనే చేసుకుందాం. ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కినాక చకోడీలు వేసుకుందాం. రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. చకోడీలను ఆయిల్లో నింటి తీసుకుందాం. మన చకోడీలు రెడీ అయిపోయినాయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.